కళల వల్ల ఇప్పుడు నష్టం ఉందా, లాభం ఉందా? ఒక ఆవిడ కళలో భర్తకి వేరే పెళ్ళి అయిందని సూసైడ్ చేసేసుకుంది. పాపం పడుకుందంట, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్టుంది. ఏమొచ్చింది? పెళ్లి సందడి జరుగుతుంది. పెళ్లి కూతురేమో వేరే ఆవిడ. చూసింది కడాన్ని మెలుకొచ్చింది, నిజంగా చచ్చిపోయింది. వచ్చిందేమో కళ, ఈవిడ నిజంగా చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది ఎంతకి? అసలు ఆ కళ ఎందుకు వచ్చింది ఈవిడికి? అది ఈవిడికి ముందు నుంచి అనుమానం ఉంటుంది ఆవిడ మీద. నా భర్తకి ఆవిడకి ఏదో సంబంధం ఉందని అనుమానంతో పడుకున్నట్టుంది. అనుమానంతో పడుకున్నప్పుడు ఏమొస్తుంది? అదే వస్తుంది. చచ్చిపోయింది బాబు. కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వచ్చేది కళ్ళలో. మీకు ఎక్కువ మంది గుండెపోట్లు వచ్చిన వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు? తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల లోపల చచ్చిపోతారు. చూడండి ఎక్కువ గుండెపోట్లు. ఎందుకు అప్పుడు చచ్చిపోడు? మామూలుగా గుండె వీక్గా ఉంది, మానసిక ఒత్తిడి, టెన్షన్తో పడుకుంటారు చాలామంది. ఆ మానసిక ఒత్తిడి, టెన్షన్, కంగారుతో పడుకుంటప్పుడు కళ కూడా ఏమొస్తుంది? అలాంటి భయంకరమైన దృశ్యాలు వస్తుంటాయి. యాక్సిడెంట్ అయిపోతున్నట్టు, ఇందాక చెప్పినట్టు పెద్ద బిల్డింగ్ మీద కింద పడిపోతున్నట్టు, ఏదో పెద్ద గొయ్యిలో పడిపోతున్నట్టు. అప్పుడు సడన్గా ఉలికి పడిపోతే గుండె ఏమైపోద్ది? అందుకు చచ్చిపోతారు అన్నమాట చాలామంది. సడన్ హార్ట్ అన్ మరణం అంటారు సార్. గుండెపోటు దేనికి వచ్చింది? ఎంతకి? ప్రశాంతత లేక. మన మైండ్ ఎలాగుంటే అలాంటి కళ్ళు వస్తాయి. ఉదయం అంతా చచ్చిపోయి శవం దగ్గర ఉన్నారనుకోండి, ఆ శవం కూడా కాలిపోయి పొల్లి ఈకలించుకొని చచ్చిపోయింది అనుకోండి, నైట్ ఏమొస్తాయి అనుకుంటున్నారు? అందులోకి భయం పడుకుంటావు. పక్కనుండు, దగ్గరుండు. అలా పడుకున్నప్పటికీ నీకేమొస్తుంది? నువ్వు ఆవిడతోనే శ్మశానానికి వెళ్తున్నట్టు, ఆవిడనే నిన్ను, ఆ శవాన్ని నిన్నే కడగమంటున్నట్టు. ఎందుకంటే అన్నీ ఊహించేసుకున్నప్పుడు మనమే భయంకరమైన ఇరకాటంలో ఇరుక్కుపోయి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో టెన్షన్ ఎట్టి శవట్లో తీసి దడేలు మంది అనుకో ఒకేసారి, అప్పుడు గుండె ఏమైపోద్ది వీక్ ఉంటే. అందుకే మంచం మీదకి వెళ్ళినప్పటికీ ఎలా ఉండాలనుకుంటున్నారు? అందుకే దేవుడు కూడా నీకు పగున్నా కోపం ఉన్నా ఇప్పటి వరకు ఉండాలన్నాడు, సూర్యుడు అస్తమించే వరకే. అయినా నువ్వు పగబెట్టుకునే పడుకున్నావు అనుకో, అది దాన్ని ఏం చేయాలంటే అని అప్పటికే నీకు కొంచెం వీక్ ఉంది. అప్పుడు అలా వీక్గా ఉన్నప్పుడు నువ్వు పగతో పడుకున్నావు కదా. రవిగాడి మీద నేను పగతో పడుకున్నాను, ఆడిని చంపి అన్నట్టు. ఇప్పుడు కళ ఏమొస్తుంది అనుకుంటున్నారు? నేను ఆడి మీద కత్తెట్టుకెళ్ళినట్టు, ఆడి నా మీద కత్తెట్టుకొస్తున్నట్టు. ఈ కంగారు ఆడిని అనుభూతి చేయడం అనుకో, అలా వచ్చిందనుకో ఒకేసారి బాబు అన్నప్పటికీ అంతే. కొన్ని రియల్గా అటాక్ అయిపోతాయి.